నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో అందిన అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన స్థిరమైన పరిష్కారాలు అందించాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ టి రావుకుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వై దోసిరెడ్డి, డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో 109 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్లో 40 దరఖాస్తులు స్వీకరించబడినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో కలిసి అర్జీదారుల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని అంశాలపై తక్షణ పరిష్కారం కోసం వెబ్ఎక్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్ణీత గడువు లోపల పూర్తి స్థాయి పరిష్కారం అందించాలని సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యల అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్జీలు పునరావృతం కాకుండా స్థిరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ఇటీవల తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య సాంకేతిక కారణాల వల్ల ఏర్పడిందని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో భీమవరం జువలపాలెం రోడ్లోని మోహన్ ఫిల్లింగ్ స్టేషన్ను సోమవారం జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకుల రికార్డును పరిశీలించిన అనంతరం డీజిల్ కోసం క్యాన్లతో వచ్చిన వినియోగదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి అవసరాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, అధికారుల ద్వారా కూపన్లు అందుతున్నాయా, ఎలాంటి సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై వివరాలు తెలుసుకుని వినియోగదారులు ఆందోళన చెందవద్దని, అవసరమైన మేరకు ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో సరిపడినంత డీజిల్ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి సమస్య పరిష్కారం కోసం ఆయిల్ కంపెనీలైన ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. జిల్లాకు మొత్తం 43 ఆయిల్ ట్యాంకర్ల ద్వారా సుమారు 3.80 లక్షల లీటర్ల ఇంధన సరఫరా జరుగుతుందని, అందులో ఇప్పటికే 10 ట్యాంకర్లు చేరుకున్నాయని, మిగిలిన 33 ట్యాంకర్లు ఇదే రోజు సాయంత్రానికి చేరుకునేలాగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రబీ సీజన్ నేపథ్యంలో జిల్లాలో సుమారు 2.80 లక్షల ఎకరాల్లో వరి పంట కోతలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియలో 1675 హార్వెస్టర్ యంత్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ యంత్రాలకు రోజుకు సుమారు 1 లక్ష లీటర్ల వరకు డీజిల్ అవసరం ఉంటుందని వివరించారు. హార్వెస్ట్ యంత్రాలకు ఎటువంటి ఇంధన లోటు రాకుండా ఆయిల్ కూపన్లు జారీ చేస్తున్నామని, వ్యవసాయ, ఆక్వా రంగాలకు చెందిన రైతులకు సాగులో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రైతు సేవా కేంద్రాల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు లేదా వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కాల్ సెంటర్ను సంప్రదించాలని, ఫిర్యాదులు నమోదు చేసి సంబంధిత అధికారుల ద్వారా తక్షణ పరిష్కారం అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ అక్రమంగా ఆయిల్ నిల్వలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కొనసాగుతుందని, వినియోగదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ అవసరమైన ఇంధనం అందేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంలో భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిఎస్పీ రఘువీర్ విష్ణు, తహసీల్దార్ రావి రాంబాబు, మోహన్ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. కంపెనీస్ అందరితోటి కూడా పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. మన జిల్లాకి 43 ట్యాంకర్స్ అంటే 3,80,000 లీటర్ల డీజిల్ అంతా కూడా డిస్పాచ్ అయింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ వస్తూ ఉన్నాయి, చేరుకుంటూ ఉన్నాయి. పొద్దుట ఆల్రెడీ ఇప్పటికి పొద్దుట నుంచి మానిటర్ చేస్తున్నాం, 10 వచ్చినాయి మనకి. మిగతా 33 కూడా ఈ సాయంత్రం లోపల వస్తాయి. సాయంత్రం అంటే రేపు పొద్దుటికి కొంచెం సమస్య అంతా తీరుతుంది. అయితే అక్వాకల్చర్ ఫార్మర్స్కి అయితే మాత్రం చెప్పడం జరిగింది, ఏమి పవర్ కట్స్ లాంటివి లేవు కాబట్టి వాళ్ళకి డీజిల్ అనేది ఏమి ఒకసారి స్టాక్ పెట్టుకుంటే చాలు, ఏదైనా వాళ్ళు పదే పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మిగతా హార్వెస్టర్స్ ఇప్పుడు ప్యాడీ హార్వెస్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మనకి 2,30,000 ఎకరాల్లో ప్యాడీ కల్టివేషన్ ఉంటుంది. అందులో 80,000 ఎకరాల వరకు కూడా ఇప్పుడు వరకు హార్వెస్ట్ అయింది. 1,675 మెషిన్స్ జిల్లాలో
నుంచి ఎక్కువ అది డీజిల్ రోజుకి 1,00,000 లీటర్ల వరకు కూడా ఈ హార్వెస్టర్స్ కి అవసరం ఉంది. వీరికి అది ఈ కంపెనీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా అది చేయకుండా చూసుకుంటున్నాం. ప్రతి బంక్ లో కూడా మన రెవెన్యూ నుంచి ఒకళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండి టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేసాము. కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాము. అలాగే కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సమస్యని సాల్వ్ చేయడం. అందరికీ నమస్కారం. ఆల్రెడీ మేడం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సప్లైస్ కొన్ని రోజు రెస్టెడ్ కొన్ని మనకి ప్రాబ్లం వచ్చింది. బట్ ఈ రోజు మొత్తం సప్లై చైన్ సెట్ అవుతున్నాయి. సాయంత్రం వరకు, రాత్రి వరకు అందరి పెట్రోల్ బంక్స్ మనకి మళ్ళీ డీజిల్ కానీ పెట్రోల్ కి ఏమైనా సమస్య లేకుండా విల్ మేక్ టు ఇన్షూర్ ఇట్. రేపు వరకు మొత్తం సిచ్యువేషన్ విల్ బి స్టెబిలైజ్. ఆ మధ్యలో మేడం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాని ఫోన్ నెంబర్ మళ్ళీ మీతో షేర్ చేస్తాము. అందరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ మనకి చెప్పాలి. దీనివల్ల అందరికీ మన తరఫున వార్నింగ్ క్లియర్ గా ఇచ్చేస్తాము. వీ విల్ ఇన్షూర్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్. ఏమైనా హోర్డింగ్ చేస్తున్నారు ఆర్ డెలిబరేట్ గా పెట్రోల్ బంక్ ఆర్ కొనైవింగ్ అండ్ నాట్ ప్రొవైడింగ్ డీజిల్, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ప్రోడక్ట్. స్వయంగా ఆనరబుల్ సీఎం గారు ఈ విషయంలో ఈజ్ వెరీ సీరియస్ అండ్ యాంగ్రీ ఆన్ దిస్ ఇష్యూ దట్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. దానివల్ల కలెక్టర్ మేడం అందరూ డిపార్ట్మెంట్స్ ఆర్ టుగెదర్ ఓవర్ హియర్ టు మేక్ షూర్ సప్లైస్ కి ఏమైనా ప్రాబ్లం లేకుండా అట్ ద ఎర్లియస్ట్ వీఆర్ ఏబుల్ టు రిస్టోర్ ద సప్లై. దానిలో ఎనీబడి ట్రైంగ్ టు హోల్డ్ బ్లాక్ మార్కెటింగ్ డైవర్షన్ చేస్తే వెంటనే మనకు చెప్పాలి. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు దాని మీద. అత్తిలి మండలం మంచిల్లో గల సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. అత్తిలి కొండలరాయుడు ఆలయ కమిటీ చైర్మన్ గుట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో మహిళా భక్తులచే భజన సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులకు గాజులను పంపిణీ చేశారు. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం తణుకులో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఆదిశక్తి స్వరూపిణిగా అహింసను పరమాధర్మంగా ఆచరించి ఆత్మగౌరవం కోసం ఆత్మత్యాగం చేసిన మహోన్నత దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని కొనియాడారు. సమాజంలో ధర్మాన్ని నిలబెట్టే శక్తిగా, స్త్రీల గౌరవాన్ని కాపాడే జగజ్జనిగా ఆమెను అభివర్ణించారు. వాసవి అమ్మవారిపై అపారమైన గౌరవంతో పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండగా నామకరణం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ రథోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి బోధనలు సమాజానికి ఎప్పుడూ మార్గదర్శకాలని పేర్కొంటూ జయంతి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. Hey!
తణుకు ప్రజలకు త్రాగునీరు అందించే నిడదవోలు మొగల్తూరు కాలువ వేసవికాలం దృష్ట్యా నీటి సరఫరా నిలుపుదల చేశారని తణుకు మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ తెలిపారు. మంచినీరు ట్యాంకులను బోర్ల ద్వారా మంగళవారం నుండి 2 పూటల 2 గంటల పాటు యథావిధిగా త్రాగునీరు అందిస్తామని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. త్రాగునీరు అవసరాల నిమిత్తం కాల్ సెంటర్ 08819224056, వాటర్ సప్లై ఏఈ నెంబర్ 7730948674కు సంప్రదించాలని కోరారు. తణుకు పురపాలక సంఘం ప్రజలందరికీ కూడా సెన్సస్కి సంబంధించి, జనాభా గణనకు సంబంధించి, సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించి ఆన్లైన్లో యాప్ సెన్సస్ కమిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని యూజ్ చేసుకొని మీ సెన్సస్కి సంబంధించిన డేటాని మీరు ఆన్లైన్లో ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా ఈ గృహాల సర్వే అనేది 2026 మే 1 నుంచి మే 31 వరకు కూడా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా సెన్సస్ ఆఫీసర్స్, ఎన్యూమినేటర్స్ అందరూ కూడా మీ ప్రతి ఇంటికి వచ్చి మీ యొక్క హౌస్ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా జనాభా గణన అనేది 2027 ఫిబ్రవరి నెలలో పూర్తి స్థాయిలో సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. మొదటి ఫేజ్లో గృహాల సముదాయ గణన, రెండవ ఫేజ్లో జనాభా గణన జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే అధికారులు, ఎన్యూమినేటర్స్, అదేవిధంగా సూపర్వైజర్స్ మీ గృహాలకు విజిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సహకరించి వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఫస్ట్ టైం డిజిటల్ ప్లాట్ఫామ్లో మీ డేటా అంతా కూడా గోప్యంగా ఉంచబడుతుంది. థర్డ్ పార్టీకి ఎవరికి కూడా యాక్సెస్ లేకుండా ఉంచబడుతుంది. అందులో అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా ప్రజలందరూ కూడా ఆన్సర్ చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటున్నాం. అధికారులందరూ కూడా ఐడి కార్డ్స్ తీసుకొని మీ ఇంటికి వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఆన్లైన్లో లింక్ యాక్టివ్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డేటాని కనుక దాంట్లో ఎంటర్ చేస్తే రెగ్యులర్ హౌస్ సర్వే స్టార్ట్ అయినప్పుడు మా ఎన్యూమినేటర్ మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే డేటాని ఎంటర్ చేశారో ఆన్లైన్లో ఆ డేటాను ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుని మీ డేటా అంతా కూడా ప్రభుత్వానికి చేరే విధంగా అన్ని చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తణుకులో గల వెంకటేశ్వర స్వామి ఆలయ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నండూరి రామాంజనేయుల దంపతులు స్వామి కళ్యాణాన్ని వైకాసన ఆగమ రీతిలో కళ్యాణం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణాన్ని తిలకించారు. ఆలోచకుడు పి సత్యబాబు ఆధ్వర్యంలో కళ్యాణం జరిపారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ పర్యవేక్షణలో భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆశీర్వచనం చేస్తూ ఆశీర్వచనం అపేక్ష దంపతులకు ఇస్తున్నాం. మేము వాటన్ని పరిసమాప్తం చేసుకోవడం అంటారు భక్తులు. అందువల్ల అటువంటి పాదముల్ని చక్కగా ఇక్కడ ప్రక్షాళన నిరంజనుడు, నిర్వికల్పుడు, నిరాక్ష అసలు ఇంకా మీరు దేవుడు కూడా వెళ్ళలేదండి. అయ్యవారు, అమ్మవారు ఇద్దరు కూడా గ్రహించడం ఎవరెవరు ఏ కోరికలతో కూర్చుని ఇక్కడ ఈ మంగళప్రదాన్ని సత్యభావన చేసే సమయంలో పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చెప్తాం. గోవిందా ఇక దగ్గరికి వచ్చేసాం.
ఈ కళ్యాణ నిధికే ఒక ప్రసరించుగాక అని చెప్పేసి పుష్పాలని అలంకరించుకోవడం జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరత లేదని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంధనాన్ని అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో డీజిల్ పెట్రోల్ సరఫరాపై జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ పెనుమంట మండలంలోని పొలమూరు, నత్తారామేశ్వరం, మాటేరు, పాలకొల్లులో సుడిగాలి పర్యటన నిర్వహించి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా బంకుల్లో స్టాక్ లిస్టులను పరిశీలించి అందుబాటులో ఉన్న ఇంధన నిల్వలపై సమగ్రంగా సమీక్షించారు. రైతులకు, రవాణా వాహనాలకు డీజిల్ పెట్రోల్ సరఫరా ఎలా జరుగుతున్నదన్న అంశంపై రైతులు, వాహనదారులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో ఎటువంటి ఇంధన కొరత లేదని, ప్రజల అపోహలకు లోను కాకూడదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. మత్స్యశాఖ, వ్యవసాయ శాఖలు జారీ చేసిన కూపన్ల ఆధారంగా రైతులకు డీజిల్ సరఫరా చేయాలని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు జారీ చేసిన కూపన్లను పరిశీలించారు. రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ పనులు అంతరాయం లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అవసరాలకు మినహా ప్లాస్టిక్ డబ్బాలు, క్యాన్లలో డీజిల్ ఇవ్వకూడదని, అక్రమంగా ఇంధనాన్ని నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజిల్ కోసం వాహనాలు ఎక్కువసేపు క్యూలైన్లో నిలబడకుండా తగిన చర్యలు తీసుకుని నిరంతర సరఫరా కొనసాగించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెట్రోల్ బంక్ యజమానులు సరఫరా నిర్వహించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. పర్యటన ఆర్డీఓ దాసిరాజు, పెనుమంట తహసీల్దార్ వై రవికుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి అర్బన్ ప్రభాకర్ నగర్లో విద్యామిత్ర కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల్లో అభ్యసన పురోగతిలో వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి ఈ కార్యక్రమం మంచి ప్రారంభమని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి మండలం పులగుర్త జెడ్పీ ప్రాథమిక పాఠశాలలో విద్యామిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను పెంచేందుకు, కొంతమంది వెనుకబడి ఉన్న విద్యార్థులకు పునశ్చరణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. జిల్లాలో ఇప్పటికే జిఎఫ్ఎస్ఎల్గా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన నేపథ్యంలో ప్రతి విద్యార్థి కనీస అభ్యసన స్థాయికి చేరుకునేలాగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. అసిస్టెంట్ కలెక్టర్గా శ్రీ క్షితిజ్ ఆదిత్య శర్మ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి విధులకు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలాగా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకత కూడిన విధానంలో సేవలు అందించాల్సిన అవసరాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా పరిపాలనలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కట్టుబడి ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, ఇతర అధికారులు క్షితిజ్ ఆదిత్య శర్మకు అభినందనలు తెలిపారు. రాజమండ్రి పరిధిలోని ఎస్పీ సెంట్రల్ జైల్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థను సమీక్షిస్తూ వినియోగదారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరంగా కొనసాగించేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామని అన్నారు. ఈ సందర్భంగా బంకుల నిల్వలు, సరఫరా విధానం, వినియోగదారులకు అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. ప్రజల అవగాహన పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా అవసరమైన మేరకు మాత్రం ఇంధనాన్ని వినియోగించాలని సూచించారు. జిల్లాలో ఇంధన సరఫరాకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా 8074661259 నెంబర్కు సమాచారం అందించాలని, రాష్ట్ర స్థాయిలో 1967 టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎస్పీ రాహుల్
జైలర్ కె దుర్గా రమేష్ ద్వారా పెట్రోల్ బంక్ నిర్వహణపై ఆయిల్ సమగ్ర వివరాలను అందించబడినట్లు తెలిపారు. ఉండా జ్వరానికి చెందిన లబ్ధిదారులు ఈడా రూబేను సీఎంఓకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. అందుకు సంబంధిత అధికారుల ద్వారా అర్జీని పరిశీలించి అర్హత నిర్ధారించిన అనంతరం కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డు ఆధారంగా ఏప్రిల్ నెలలోనే అవసరమైన నిత్యావసర సరుకులు సరఫరా చేయబడినట్లు లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించడంతో ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ఫోన్ ద్వారా లబ్ధిదారు మహిళ ఈడ రూబేను ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడి సమస్య పరిష్కారంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాజమండ్రి ఆర్డీ వార్ శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి పివి పార్వతి ఇతర శాఖల అధికారులతో కలిసి సోమవారం రాజమండ్రి అర్బన్ రూరల్ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలా చెరువు, హుక్కంపేట, కంబాల చెరువు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులను పరిశీలించిన అధికారులు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్కు చెందిన బంకులను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆర్డీఓ శివరాముడు తెలిపారు. తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టర్లు, అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో ఉన్న ఇంధన నిల్వలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంధన సరఫరా నియంత్రణ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈనాటి బంగారు మాట. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.